కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న క్రికెట్ ఆడిన అనంతరం ఈత కోసం నిజాం సాగర్ బ్యాక్ వాటర్లోకి ముగ్గురు యువకులు దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది 16 గంటలుగా గాలింపు చర్యల్ని చేపట్టి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు తిమ్మారెడ్డికి చెందిన నవీన్, ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్, సోమార్పేటకు చెందిన హర్షవర్ధన్లుగా గుర్తించారు. ఈత సరదా 3 కుటుంబాల్లో విషాదం నింపింది. 2025 రోజున సాయంత్రం సోమార్పేట శివారులో 10 మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాం సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్, హర్షవర్ధన్, మధుకర్ గౌడ్ అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 3 డెడ్ బాడీలు వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తుంది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న క్రికెట్ ఆడిన అనంతరం ఈత కోసం నిజాం సాగర్ బ్యాక్ వాటర్లోకి ముగ్గురు యువకులు దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది 16 గంటలుగా గాలింపు చర్యలను చేపట్టి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు తిమ్మారెడ్డికి చెందిన నవీన్, ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్, సోమార్పేటకు చెందిన హర్షవర్ధన్లుగా గుర్తించారు. ఈత సరదా 3 కుటుంబాల్లో విషాదం నింపింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం. భూపతి, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో నిన్న ముగ్గురు యువకులు గల్లంతైన సంఘటన తెలిసిందే. ఈ గల్లంతైన సంఘటనలో ముగ్గురు మృతి చెందడంతో 3 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. సరదాగా క్రికెట్ ఆడి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ పరిధిలో ఈత కోసం వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన నవీన్, ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్ గౌడ్, సోమార్పేటకు చెందిన హర్షవర్ధన్లు ఈత కోసం బ్యాక్ వాటర్ లో వెళ్లిన పరిస్థితి నెలకొంది. నిన్న మధ్యాహ్నం క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వీరందరూ క్రికెట్ ఆడిన తర్వాత ఈత కోసం సరదాగా వెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే గుంతలో నీట మునిగి ముగ్గురు గల్లంతైన పరిస్థితి నెలకొంది. తిమ్మారెడ్డికి చెందిన నవీన్, ఎల్లారెడ్డికి చెందిన మధుకర్, సోమార్పేటకి చెందిన హర్షవర్ధన్లు నిన్న గల్లంతు కాగా ఈ రోజు వారి మృతదేహాలు లభ్యమైన పరిస్థితి నెలకొంది. దీంతో యువకులకు సంబంధించిన కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి నెలకొంది. 3 గ్రామాల్లో కూడా విషాదం అలుముకున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ మండలం నిజాం సాగర్ కు సంబంధించిన బ్యాక్ వాటర్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదంగా ముగిసింది. వీరి కోసం నిన్నటి నుంచి ఇటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, గజయితగాళ్లు కూడా చేరుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. చివరకు 16 గంటల తర్వాత వారి మృతదేహాలు లభ్యమైన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ 3 గ్రామాలకు సంబంధించిన 3 గ్రామాల్లో అదేవిధంగా వారి కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. శ్వేత, భూపతి, అయితే ప్రస్తుతం ఇలాంటి న్యూస్లు అంటే ఈతకు వెళ్ళి గల్లంతయ్యి ఇలా మృతి చెందిన ఘటనలు జరుగుతూనే ఉన్నా ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఏమైనా ప్రమాద హెచ్చరికలు కానీ ఇలాంటివి ఏమైనా జారీ చేశారా, లేకపోతే పూర్తిగా యువకుల తప్ప ఇందులో ఉందా? వరుసగా తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఏడాది నీట మునిగి చాలా మంది యువకులు, అదేవిధంగా ప్రజలు కూడా మరణిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయాల్లో ఇటు నిజాం సాగర్ కానీ ఇతర ప్రాజెక్టులు, చెరువులు, కుంటల వద్ద కూడా నీట మునిగి మరణిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎండాకాలంలో సెలవులు కావడంతో ఈత కోసం సరదాగా వెళ్తున్న యువకులు, విద్యార్థులు మృతి చెందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఎలాంటి బోర్డులు లేకపోవడంతో నీటి నిల్వ ప్రాంతం ఎంత ఉన్నదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నీటి గుంతల్లో మునిగి విషాదంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇటు అధికార యంత్రాంగం, ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా జిల్లా వాసులు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. శ్వేత.